ఈ యొక్క పక్షవాతము, నాతో పక్షవాతం వచ్చిన వారు నలుగురు చనిపోయారండి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను సజీవుడిగా నిలబెట్టారు. ఈ పక్షవాతంలోనే ప్రభు ఎంతగానో నాకు తోడుగా ఉండి మరి ఎంతగానో నన్ను కాపాడుతూ ఉన్నారు. దేవుడి సన్నిధిలో నేను తిరగలేకపోయినా మరి గృహంలోనే ఉండి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. మరి నేను పడిపోయే సమయంలో దైవజనులు మరి పాలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని మరి సంఘాన్ని నడపడానికి అలాగా మరి నా కుమారుడు రాజు మరి రమ్య వీళ్ళు కూడా చేస్తున్న పరిచర్య దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఎంత నేను బలహీనతలో ఉన్నా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను కాపాడుతూ ఉన్నారు. మరి నా యొక్క స్నేహితులు నలుగురు చనిపోయినా కూడా నన్ను సజీవుడిగా నిలబెట్టి మీ మధ్యలో సజీవుడిగా నిలబెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మరి పైకి బలహీనతగా ఉన్నా దేవుడు మరి ఎంతగానో శక్తినిచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు మనం బలహీనమో అప్పుడే దేవుడు తన బలాన్ని ఇచ్చి వాడుకుంటారు. మరి అలాగా బలాన్ని ఇచ్చి ఎంత బలహీనతలో ఉన్నా దేవుని కృప నాకు తోడుగా ఉంది. మరి నా వెంట ఉండి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఏ లోటు లేకుండా దేవుడు కాపాడుతూ ఉన్నారు, పోషిస్తున్నారు. అలాగా ప్రియులారా, మరి కుమారుడు రాజుని అలాగా మరి సహకరించిన పౌలు గారిని వారిని బట్టి కూడా నేను ఎంతో మంది దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించుగాక. మరి దేవుడి సన్నిధిలో మనం ఎంతగా మరి మనం నడిపించబడుతూ ఉంటామో అన్ని బలహీనతలు వస్తూ ఉంటే కొన్ని ఇబ్బందులకి గురవుతూ ఉంటాం. అయినా కూడా బలహీనతలో ఇబ్బందులు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కడవరకు కూడా మనతో ఉండి మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు. దేవుని స్తోత్రంలో మీ అందరికి వందనాలండి. మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలు బలహీనతలు అనుభవించి మరి రాబోయే సంవత్సరంలో నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకొని ఇంకా ప్రభువులో ముందుకు సాగేటట్లుగా నా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కొరకు కూడా మరి ఈ యొక్క సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.